మనలో చాలా మంది సేవింగ్స్ అంటే రెండు ఆప్షన్స్ మాత్రమే అనుకుంటాం. శాలరీ వచ్చిన వెంటనే కొంతమంది డబ్బుని బ్యాంక్ సేవింగ్ అకౌంట్ లో ఉంచేస్తారు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడుతుంటారు అంతే. ఎందుకంటే మన మైండ్ లో గవర్నమెంట్ స్కీమ్స్ అంటే పీపీఎఫ్ లేదా సుకన్య సమృద్ధి యోజన మాత్రమే గుర్తొస్తాయి. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? మన ఇండియన్ గవర్నమెంట్ చాలా సంవత్సరాల నుంచి కామన్ పీపుల్ కోసం చాలా పవర్ఫుల్ స్కీమ్స్ రన్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని మీ రిటైర్మెంట్ ని సెక్యూర్ చేస్తాయి, కొన్ని మీ కూతురి ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తుంది, మరికొన్ని ప్రతి నెల మీకంటూ ఒక ఇన్కమ్ ని జనరేట్ చేసి ఇస్తాయి, కొన్ని ట్యాక్స్ సేవ్ చేస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ స్కీమ్స్ ఉన్నాయని కూడా మనలో చాలా మందికి తెలియదు. సో దీని కారణంగా మన ఫినాన్షియల్ గోల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే స్కీమ్ ని వదిలేసి అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఎఫ్డి లోనే మన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ రోజు నేను మీకు ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన 8 గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ గురించి డీటెయిల్ గా చెప్పబోతున్నాను. కానీ నేను స్కీమ్స్ లిస్ట్ ఇక్కడ చెప్పట్లేదండి. మీ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి మీకోసం కరెక్ట్ స్కీమ్ ఏంటి అనేది అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపు ఇది నా కోసమే క్రియేట్ చేశారు అని మీకు అనిపించే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబుల్లై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మీ ఇంట్లో ఒక చిన్న పాప ఉందా, లేదా ఫ్యూచర్ లో పిల్లలు ప్లాన్ చేస్తున్నారా? అయితే చాలా మంది పేరెంట్స్ ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. పాప పుట్టిన రోజు నుంచి గోల్డ్ కొనడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది బ్యాంక్ లో ఆర్డీ స్టార్ట్ చేస్తారు, ఇంకొంతమంది సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు ఉంచేస్తారు. కానీ గవర్నమెంట్ ఆల్రెడీ గర్ల్ చైల్డ్ ఫ్యూచర్ కోసం ఇండియాలో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే స్కీమ్స్ లో ఒకటి క్రియేట్ చేసిందని చాలా మందికి తెలియదండి. అదే సుకన్య సమృద్ధి యోజన. అయితే ఈ స్కీమ్ ని ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ ఫ్యూచర్ కోసం డిజైన్ చేశారు. డాటర్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ స్టడీస్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం ఇది చాలా పవర్ఫుల్ ఆప్షన్. మినిమం 250 రూపీస్ తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ప్రతి ఫినాన్షియల్ ఇయర్ లో మాక్సిమం 1.5 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ కాబట్టి సేఫ్టీ గురించి టెన్షన్ అనేది ఉండదండి. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలి అనుకునే పేరెంట్స్ కి ఇది చాలా యూస్ఫుల్. కానీ ఒక క్లారిటీ, ఈ స్కీమ్ అందరికి కాదు, గర్ల్ చైల్డ్ ఉన్న ఫ్యామిలీ కోసమే. అందుకే డాటర్ లేని వాళ్ళకి ఇది యూస్ అవ్వదు. అంటే ఎవరింట్లో అయితే మగపిల్లలు ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ యూజ్ అవ్వదు. కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే ఈ స్కీమ్ ని డిజైన్ చేశారు. సరే, ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. మీ ఫాదర్ రిటైర్ అయ్యారు అనుకోండి, లేదా రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నారు. జాబ్ ఉన్నప్పుడు ప్రతి నెల సాలరీ వచ్చింది, కానీ రిటైర్మెంట్ తర్వాత సాలరీ ఆగిపోయింది. ఎక్స్పెన్సెస్ మాత్రం ఆగలేదు. మెడిసిన్స్ కావాలి, కరెంట్ బిల్ కట్టాలి, హౌస్ ఎక్స్పెన్సెస్ కంటిన్యూ అవుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది ఎఫ్డి లో తమ డబ్బుల్ని పెడతారు. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కొంచెం కొంచెం యూస్ చేసుకుంటారు. కానీ రిటైర్మెంట్ కోసం గవర్నమెంట్ ఆల్రెడీ ఒక స్పెషల్ స్కీమ్ క్రియేట్ చేసింది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. షార్ట్ గా చెప్పాలి అంటే SCSS. పర్సనల్లీ చెప్పాలంటే రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఇది చాలా అండర్ రేటెడ్ స్కీమ్. ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కోసం డిజైన్ చేశారు కాబట్టి. గవర్నమెంట్ బ్యాక్ సేఫ్టీ ఉంటుంది, రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, ఎఫ్డి కన్నా అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఉండే పీరియడ్స్ కూడా ఉంటాయండి. అందుకే 60 ఏళ్లు క్రాస్ అయిన వాళ్ళకి, లేదా రిటైర్మెంట్ కార్పస్ ని సేఫ్ గా ఇన్వెస్ట్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ పొందాలి అనుకునే వాళ్ళకి SCSS చాలా స్ట్రాంగ్ ఆప్షన్. కానీ ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి ఇది కాదండి. రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది యాక్చువల్ వాల్యూ చూపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. బ్రో, మా పేరెంట్స్ రిటైర్ అవ్వలేదు, కానీ మాకు ప్రతి నెల కొంచెం అడిషనల్ ఇన్కమ్ కావాలి. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర ఏమైనా స్కీమ్ ఉందా అని అడుగుతుంటారు. ఆన్సర్ ఉందండి. చాలా మంది ఇగ్నోర్ చేసే స్కీమ్ అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. పేరులోనే ఆన్సర్ ఉంది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తారు, దాని మీద ప్రతి నెల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. చాలా మంది రిటైర్డ్ కపుల్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్, లేదా రిస్క్ తీసుకోకుండా మంత్లీ క్యాష్ ఫ్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. ఇది వెల్త్ క్రియేషన్ స్కీమ్ కాదండి, ఇన్కమ్ జనరేషన్ స్కీమ్. ఈ రెండు మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. వెల్త్ క్రియేట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అవ్వచ్చు, కానీ ఆల్రెడీ ఉన్న కార్పస్ నుంచి మంత్లీ ఇన్కమ్ క్రియేట్ చేయాలి అనుకుంటే POMIS లాంటి స్కీమ్స్
యూజ్ అవ్వచ్చు. అయితే మనం ఇప్పటి వరకు డాటర్ ఫ్యూచర్ గురించి మాట్లాడాం, రిటైర్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, మంత్లీ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇండియాలో మిలియన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రతి నెల ఒక్కటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. శాలరీ పెరిగింది, ఇన్కమ్ పెరిగింది, కానీ ట్యాక్స్ కూడా పెరిగింది. అప్పుడు చాలా మంది డిసెంబర్లో అర్జెంటుగా ట్యాక్స్ సేవ్ చేయడానికి ఏదో ర్యాండమ్ ఇన్సూరెన్స్ పాలసీ కొనేస్తారు. అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ లాంగ్ టర్మ్ ట్యాక్స్ సేవింగ్ కోసం క్రియేట్ చేసిన ఒక లెజెండరీ స్కీమ్ ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా పీపీఎఫ్. ఫినాన్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పేరు ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? చాలా మంది పీపీఎఫ్ అంటే ట్యాక్స్ సేవ్ చేయడానికే అని అనుకుంటారు. రియాలిటీ దానికన్నా చాలా పెద్దది. ఇమాజిన్ చేయండి, మీకు ఏజ్ 25 ఇయర్స్ అనుకుందాం. ఫస్ట్ జాబ్ వచ్చింది, సాలరీ కూడా డీసెంట్ గా ఉంది, ప్రతి నెల కొంచెం సేవింగ్స్ చేస్తున్నారు. ఈ స్టేజ్ లో చాలా మంది ఏం చేస్తారు? సాలరీ అకౌంట్ లో డబ్బులు అలానే వదిలేస్తారు, లేదా ఎఫ్డీలో ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకి పీపీఎఫ్ ఒక డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్ టూల్ లాగా పనిచేస్తుంది. గవర్నమెంట్ బ్యాక్ సేఫ్టీ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఉంటుంది, అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందుకే ఫినాన్షియల్ ప్లానర్స్ ఆల్మోస్ట్ అందరూ పీపీఎఫ్ ని లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో ఒక స్టేబుల్ కాంపోనెంట్ గా కన్సిడర్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ చేయకండి. మీకు ఇమీడియట్ గా డబ్బులు కావాలి అంటే పీపీఎఫ్ కరెక్ట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం డిజైన్ చేశారు. కాబట్టి నెక్స్ట్ 1 or 2 years లో యూజ్ చేయాలి అనుకునే మనీని ఇప్పుడు పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయకండి. సరే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలా మంది ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు, సాలరీ బాగానే ఉంటుంది, కానీ వాళ్ళందరికీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటో తెలుసా? రిటైర్మెంట్ తర్వాత ఏమవుతుంది? ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఒక పెన్షన్ ఉంటుంది, మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఎగ్జాక్ట్లీ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి గవర్నమెంట్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, షార్ట్ గా ఎన్పిఎస్ ని ఇంట్రడ్యూస్ చేసింది. పర్సనల్లీ ఇండియాలో మోస్ట్ అండర్ రేటెడ్ రిటైర్మెంట్ ప్రొడక్ట్స్ లో ఎన్పిఎస్ ఒకటి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనము 25 లేదా 30 ఇయర్స్ ఏజ్ లో రిటైర్మెంట్ గురించి సీరియస్ గా ఆలోచిస్తాం, ఇంకా చాలా టైం ఉంది అని పోస్ట్పోన్ చేస్తాం. కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మనీ కాదండి, టైం. మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే కాంపౌండింగ్ కి ఎక్కువ టైం దొరుకుతుంది. ఎన్పిఎస్ లో మీ కాంట్రిబ్యూషన్ ని డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడం అనేది ఆబ్జెక్టివ్. రిటైర్మెంట్ ఏజ్ వచ్చాక దాని గురించి పెన్షన్ క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది, అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎన్పిఎస్ డెఫినెట్లీ రీసెర్చ్ చేయాల్సిన ఒక గొప్ప స్కీమ్. ఇప్పటి వరకు మనం యంగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుందాం, కానీ చాలా మందికి రిస్క్ అంటే భయం, స్టాక్ మార్కెట్ అంటే టెన్షన్, మ్యూచువల్ ఫండ్స్ అంటే కన్ఫ్యూజన్. వాళ్ళకి సింపుల్ గా గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ కావాలి. అలాంటి వాళ్ళకి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ లేదా ఎన్ఎస్సి ఒక మంచి ఆప్షన్. చాలా మంది ఎన్ఎస్సి ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే పీపీఎఫ్ గురించి ఎక్కువ వినుంటారు. కానీ ఎన్ఎస్సికి ఓన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాక్ సేఫ్టీ ఉంటుంది, ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది, ట్యాక్స్ ప్లానింగ్ లో కూడా యూజ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి రిస్క్ తీసుకోకుండా డిసిప్లిన్ గా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది కన్సిడర్ చేయదగ్గ స్కీమ్. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్పాలి. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్స్ గురించి మాత్రమే ఆలోచిస్తారు, ఎక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి అని. కానీ ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే అది కాదండి. కరెక్ట్ స్కీమ్ ని కరెక్ట్ స్టేజ్ లో యూజ్ చేయడం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, డాటర్ ఫ్యూచర్ కోసం అంటే మీ అమ్మాయి ఫ్యూచర్ కోసం సుకన్యని పీపీఎఫ్ తో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. రిటైర్మెంట్ ఇన్కమ్ కోసం ఎస్సీఎస్ఎస్ ని మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేయడం కూడా కంప్లీట్ గా కరెక్ట్ కాదండి. ఎందుకంటే రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నాయి. అందుకే నేను ఈ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, బెస్ట్ స్కీమ్ అనేది ఉండదు, మీ సిచ్యువేషన్ కి బెస్ట్ గా సూట్ అయ్యే స్కీమ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కంప్లీట్ గా ఇగ్నోర్ చేసే రెండు స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం. వీటి గురించి అవేర్నెస్ చాలా తక్కువ. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇవి గేమ్ చేంజర్స్ అవ్వచ్చు. సపోజ్ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ లేదు, మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ అనిపిస్తుంది, కానీ ఎఫ్డి కన్నా కొంచెం డిఫరెంట్ గవర్నమెంట్ బ్యాక్డ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్స్ గురించి తెలుసుకోవడం మంచిదండి. చాలా మంది ఈ స్కీమ్ పేరు కూడా వినుండరు, కానీ గవర్నమెంట్ ఇష్యూ చేసే ఈ బాండ్స్ లో ఇంట్రెస్ట్ రేట్ మార్కెట్ కండిషన్స్ ని బట్టి పీరియాడికల్ గా చేంజ్ అవ్వచ్చు. అందుకే ఫిక్స్డ్ రిటర్న్ ప్రొడక్ట్స్ కన్నా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రిస్క్ తీసుకోకుండా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి ఇది ఒక మంచి ఆప్షన్. కానీ లిక్విడిటీ గురించి, లాక్ ఇన్ పీరియడ్ గురించి కంప్లీట్ గా అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి.
చేయండి. సరే, ఇంకో ఇంట్రెస్టింగ్ స్కీమ్ చూద్దాం. ఒకవేళ మీకు ఇమీడియట్ గా మంత్లీ ఇన్కమ్ అవసరం లేదు, ట్యాక్స్ సేవింగ్ ప్రైమరీ గోల్ కాదు, సింప్లీ గవర్నమెంట్ బ్యాక్ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ కావాలి, కొన్ని ఇయర్స్ తర్వాత అమౌంట్ పెరగాలి అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి కిసాన్ వికాస్ పత్ర గురించి తెలుసుకోవడం వర్త్ ఇట్ అండి. పేరు చూసి ఇది కేవలం ఫార్మర్స్ కోసమే అని చాలా మంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. గవర్నమెంట్ నోటిఫై చేసే ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం కొన్ని సంవత్సరాల తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ అప్రాక్సిమేట్లీ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ సేవింగ్స్ కోసం చాలా మంది పోస్ట్ ఆఫీస్ ప్రోడక్ట్ లో ఇది కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి మనం 8 గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఈ 8 స్కీమ్స్ లో బెస్ట్ స్కీమ్ ఏది? చాలా మంది కమెంట్స్ లో అన్నా ఫైనల్ గా చెప్పు బెస్ట్ ఏది అని అడుగుతుంటారు. కానీ నా ఆన్సర్ మీకు కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. పాయింట్ ఏంటి అంటే అసలు బెస్ట్ స్కీమ్ అనేదే ఉండదండి. అవునండి, ఈ భూప్రపంచంలో ఎక్కడ కూడా బెస్ట్ స్కీమ్ అనేదే ఉండదు. కరెక్ట్ స్కీమ్ మాత్రమే ఉంటుంది. సపోజ్ మీ ఇంట్లో కూతురు ఉంది అనుకుందాం. అప్పుడు సుకన్య సమృద్ధి యోజన ఇగ్నోర్ చేసి పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ డెసిషన్ కాకపోవచ్చు. మీ పేరెంట్స్ రిటైర్ అయ్యారు, అప్పుడు SCSS ని ఇగ్నోర్ చేసి అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించడం కరెక్ట్ అప్రోచ్ కాకపోవచ్చు. మీ ఏజ్ 25 ఇయర్స్, రిటైర్మెంట్ కి ఇంకా 35 ఇయర్స్ టైం ఉంది, అప్పుడు మొత్తం మనీని మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ లో పెట్టడం వెల్త్ క్రియేషన్ ని స్లో చేయొచ్చు. అందుకే ఫినాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని కాదు. ఇన్ఫాక్ట్ నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏం కావాలి అది మనల్ని మనం అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్. మీరు ట్యాక్స్ సేవ్ చేయాలా, మంత్లీ ఇన్కమ్ క్రియేట్ చేయాలా, మీ రిటైర్మెంట్ ని సెక్యూర్ చేసుకోవాలా, లేదా డాటర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేసుకోవాలా, అలా కాకుండా ఉమెన్ సేవింగ్స్ క్రియేట్ చేయాలా, ఆర్ సేఫ్ గవర్నమెంట్ బ్యాక్డ్ ఇన్వెస్ట్మెంట్ కావాలా? క్వశ్చన్ ని బట్టి మీ ఆన్సర్ అనేది మారుతూ ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాప్ కి వెళ్ళి బెస్ట్ మెడిసిన్ ఇవ్వండి అని ఎవ్వరు అడగరండి. ముందు డిసీజ్ చెప్తారు, డాక్టర్ డయాగ్నోసిస్ చేస్తారు, తర్వాత కరెక్ట్ మెడిసిన్ ఇస్తారు. ఫినాన్స్ లో కూడా ఎగ్జాక్ట్ గా అలానే జరుగుతుంది. బెస్ట్ స్కీమ్ చెప్పండి అని అడగడం కన్నా నా ఫినాన్షియల్ గోల్ ఏంటి అని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. కేవలం అప్పుడు మాత్రమే కరెక్ట్ స్కీమ్ దొరుకుతుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలా మంది గవర్నమెంట్ స్కీమ్ అంటే వన్స్ ఇన్వెస్ట్ చేసి మర్చిపోవాలి అనుకుంటారు. అలా చేయకండి. ఇంట్రెస్ట్ రేట్స్, రూల్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్, ట్యాక్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ టైం టు టైం అప్డేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు అఫీషియల్ వెబ్సైట్ లేదా ఆథరైజ్డ్ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ నుంచి లేటెస్ట్ డీటెయిల్స్ కంపల్సరీ వెరిఫై చేసుకోండి. సోషల్ మీడియా వీడియోస్ అవేర్నెస్ కోసం యూజ్ చేయాలి. ఫైనల్ డెసిషన్ కోసం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే నమ్మండి. సో ఫ్రెండ్స్, మన కంట్రీలో ఫినాన్షియల్ ప్రాబ్లం చాలా వరకు మనీ లేకపోవడం వల్ల రావండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మాత్రమే వస్తాయి. చాలా మంది అన్నెసెసరీ ఇన్సూరెన్స్ పాలసీ కొనేస్తారు, రాంగ్ FDs చేస్తారు, ట్యాక్స్ ఎక్కువ కడతారు, రిటైర్మెంట్ ప్లానింగ్ డిలే చేస్తారు. రీజన్ ఒక్కటే, అవేర్నెస్ లేకపోవడం. సో ఈ రోజు మనం డిస్కస్ చేసిన 8 గవర్నమెంట్ స్కీమ్స్ లో కనీసం ఒక్కటైనా మీ లైఫ్ కి యూస్ఫుల్ అయితే ఈ వీడియోని మీ పేరెంట్స్ కి, సిబ్లింగ్స్ కి, రిలేటివ్స్ కి, ఎస్పెషల్లీ జాబ్ స్టార్ట్ చేసిన మీ ఫ్రెండ్స్ కి కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకంటే ఒక కరెక్ట్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ కొన్ని లక్షల రూపాయల డిఫరెన్సెస్ క్రియేట్ చేయగలదు. ఇలాంటి ప్రాక్టికల్ ఫినాన్స్ వీడియోస్, హిడెన్ గవర్నమెంట్ రూల్స్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, ట్యాక్స్ సేవింగ్ స్ట్రాటజీస్, మనీ సేవింగ్ హ్యాక్స్ సింపుల్ తెలుగులో కావాలి అంటే మాత్రం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో పవర్ఫుల్ గవర్నమెంట్ స్కీమ్ ని కంప్లీట్ గా క్యాలిక్యులేషన్ తో డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.